హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో అయితే చూసాము. విజన్ ఐఏఎస్ మంత్లీ కంపారిజన్ జనవరి 2024కి రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్ పార్ట్ 1 అయితే చూసాము. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం పార్ట్ 2 చూద్దాము. నేను లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. అందుకంటే ముందు వీడియోని ఏమైనా కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నాకు కామెంట్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా అయితే నేను టాపిక్ స్టార్ట్ చేస్తాను. వీడియోలు ఎంత ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి ఛానల్ని స్కిప్ చేయకండి, మీకు ఏం అర్థం కాదు. ఒకసారి వినేసి అక్కడే రివిజన్ చేస్తే సరిపోతుంది. ఇంక ఫస్ట్ న్యూస్ చూసుకుంటే ఇందులో స్మార్ట్ 2.0 మనకి స్మార్ట్ అబ్రివేషన్ వచ్చేసి మనకి స్కోప్ ఫర్ మెయిన్ స్ట్రీమింగ్ ఆయుర్వేద రీసెర్చ్ ఇన్ టీచింగ్ ప్రొఫెషనల్స్ ప్రోగ్రామ్. మనకి ఇక్కడ స్మార్ట్ మీనింగ్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. ఇప్పుడు ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ. ఈ స్మార్ట్ దేనికి సంబంధించి? ఆయుర్వేద రీసెర్చ్కి అయితే సంబంధించి మనకి తెలుస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే స్మార్ట్ 2.0 ఫర్ ఆయుర్వేద టీచింగ్ ప్రొఫెషనల్స్. ఎవరైతే ఆయుర్వేదాన్ని టీచ్ చేస్తారో ఆ ప్రొఫెషనల్ కోసం అని చెప్పి స్మార్ట్ 2.1 ఇచ్చేసారు. మనకి ఇక్కడ స్మార్ట్ 2.1 ఉంది అంటే స్మార్ట్ 1.1 ఉన్నట్టే కదా. ఆల్రెడీ ఇది మనకి ఉన్నది ఎగ్జిస్టింగ్లో ఉన్న స్కీమేనండి. దాన్ని ఇంకొకటి అప్గ్రేడ్ చేసి 2.0 అయితే తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? మనకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఈ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మనకి ఆయుర్వేద రిలేటెడ్ అయితే చూసుకుంటుంది. అసలు ఈ స్మార్ట్ 2.0 ఎవరు తీసుకొచ్చారు అని మనం చూసుకుంటే మనకి ఎవరెవరు తీసుకొచ్చారంటే అండి, నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్, అంటే మెడిసిన్కి రిలేటెడ్ నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ NCISM వీళ్ళతో కంపెనీ చేశారనమాట. ఎవరు? సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ CCRS. NCISM CCRAS వీళ్ళిద్దరూ కలిసి మనకి టైఅప్ అయ్యి స్మార్ట్ 2.0 ఇదైతే మనకి తీసుకొచ్చారు, దాన్ని లాంచ్ చేశారు. దీని మెయిన్ ఎయిమ్ వచ్చేసి మనకి టు ప్రమోట్ రోబస్ట్ క్లినికల్ స్టడీస్ ఇన్ ప్రియారిటీస్ ఏరియా ఆఫ్ ఆయుర్వేద విత్ ఆయుర్వేద అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ హాస్పిటల్స్ అక్రాస్ ద కంట్రీ త్రూ మ్యూచువల్ కొలాబరేషన్. మనకి ఇక్కడ క్లియర్గా చెప్పారు ఏరియాస్ ఆఫ్ ఆయుర్వేద దీనికి సంబంధించి అని చెప్పేసి మనకి స్మార్ట్ 2.0 అయితే లాంచ్ చేశారు. ఇంకా నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోతే మనం నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే హ్యావిష్యూర్ ఇండిజినియస్లీ డెవలప్డ్ హెపటైటిస్ A వ్యాక్సిన్. మనకి ఇండియాలో ఈ హెపటైటిస్ A వ్యాక్సిన్ అయితే లేదండి. మనకి ఇండియాలో హెపటైటిస్ A వ్యాక్సిన్ అయితే లేదు. ఇదే మనకి ఇండియాలో ఫస్ట్ అనమాట ఇండిజినియస్గా డెవలప్ చేసింది. అయితే మనకి ఇది ఎవరు డెవలప్ చేశారు అని చూసుకుంటే డెవలప్డ్ బై ఇండియన్ ఇమ్యూనలాజికల్ లిమిటెడ్. మనకి వీళ్ళైతే డెవలప్ చేశారు. ఎవరండి మనకి డెవలప్ చేసింది? డెవలప్డ్ బై ఇండియన్ ఇమ్యూనలాజికల్ లిమిటెడ్. ఇది మనకి కంప్లీట్గా సబ్సిడరీ ఆఫ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. దీనికి సబ్సిడరీ అనమాట. ఏంటి? ఇండియన్ ఇమ్యూనలాజికల్ లిమిటెడ్ మనకి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దాంట్లో సబ్సిడరీ. ఇది మనకి హ్యావిష్యూర్ ఇండిజినియస్లీ డెవలప్డ్ వ్యాక్సిన్ అయితే కనుగొన్నది మనకి. ఇంకా దీనికోసం చూసుకుంటే మనకి ఈ హ్యావిష్యూర్ వ్యాక్సిన్ అనేది మనకి 2 డోసెస్ వ్యాక్సిన్ అనమాట. ఫస్ట్ వ్యాక్సిన్ వచ్చేసి 12 మంత్స్ నిండాక వేస్తారు ఫస్ట్ వ్యాక్సిన్. దాని తర్వాత ఇది ఎప్పుడైతే వేస్తారో దాని తర్వాత 6 మంత్స్కి అయితే ఇది వేస్తారు. వితిన్ 6 మంత్స్ అయితే వేస్తారు. అట్లీస్ట్ ఒక 6 మంత్స్ దాటిన తర్వాత అయితే ఫస్ట్ డోస్ తర్వాత సెకండ్ డోస్ అయితే వేస్తారు. అంతేకాకుండా ఎవరైతే మనకి హెపటైటిస్ బారిన పడిన ఏరియాస్కి వెళ్తారో వాళ్ళకి ముందే ఇన్ఫెక్ట్ అవ్వకుండా కూడా వేసుకుంటారు ఈ వ్యాక్సిన్ని. అసలు హెపటైటిస్ అంటే ఏంటి? మనకి లంగ్స్ అనేవి ఇన్ఫర్మేషన్ ఆఫ్ లివర్ అంటే లివర్ ఫుల్గా డ్యామేజ్ చేస్తుంది అనమాట ఈ హెపటైటిస్ అనేది. అదొక వైరస్, అంటే వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుద్ది. వైరస్ ఎప్పుడు దానికి సొంతంగా అయితే బ్రతకలేదు. దానికి బ్రతకడానికి ఏదో ఒక బాడీ అయితే కావాలి. అలాంటి వాటిని వైరస్ అంటారు అనమాట. ఈ హెపటైటిస్ అనేది ఒక వైరస్ అండి. ఇక్కడ మనం చూసుకుంటే హెపటైటిస్ అనేవి మొత్తం 5 టైప్స్ ABCDE. మనం COVID-19లో చూసుకున్నాం కదా వేరియంట్స్ వచ్చినాయి అని చెప్పేసి, అలాగే మనకి ఇందులో కూడా 5 వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట. మొత్తం 5, అది ABCDE అనమాట. మనకి ఇందులో బాగా కొంచెం కష్టం, ఇంకా వస్తే కష్టం అని చెప్పేవి ఏంటంటే మనకి కొంచెం స్కేరీగా ఉండేవి C అండి. మనం కష్టపడాల్సింది దేంతో అయితే బాగా C అండి. దీనికైతే వ్యాక్సిన్ కూడా లేదు, ఎటువంటి వ్యాక్సిన్ లేదు. మనం చూద్దాం ఇప్పుడు ఇక్కడ. ఫస్ట్ ఒకసారి బ్రీఫ్, ఇది అంత అవసరం లేదు, కాకపోతే మీకు ఐడియా ఉంటుందని చెప్తున్నాను. ఏకి వ్యాక్సిన్ అయితే ఉంది, B వ్యాక్సిన్ ఉంది చూసారా. నెక్స్ట్ సి చూసుకుంటే కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ బ్లడ్. దీనికైతే నో వ్యాక్సిన్ అవైలబుల్. కరెంట్ ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారు? యాంటీవైరల్ మెడిసిన్స్ ద్వారా చేస్తున్నారు. మనకి హెపటైటిస్ C కోసం అని చెప్పేసి రీసెంట్గా ఒకటైతే న్యూస్లో వచ్చింది. అది మీకు పోను న్యూస్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కార్టీ సెల్ థెరపీ అని చెప్పేసి నెక్స్ట్ కార్ అని చెప్పేసి ఒకటి దీనికి సంబంధించి అయితే వచ్చిందండి. ఆ ట్రీట్మెంట్ స్పెసిఫిక్గా దీనికి క్యూర్ చేయడానికి అని చెప్పేసి అది నెక్స్ట్ వచ్చే కరెంట్ అఫైర్స్లో చూద్దాం మనము. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే డీకి అయితే వ్యాక్సిన్ ఉంది, ఈకి వ్యాక్సిన్ ఉంది. ఇంకా అన్నిటికీ ఉన్నాయి కానీ దీనికి మాత్రమే లేదండి. ఇంకా నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోతే మనకి ఇండియాలో ఈ హెపటైటిస్ అనేది ఇండియాలోనే కాదు గ్లోబలీ ఇది కొంచెం
ఫోకస్ చేయాల్సిన ఏరియా అనమాట. మనకి ఇండియాలో కొన్ని ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు హెపటైటిస్ సంబంధించి. నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ 2019 టు ఎలిమినేట్ హెపటైటిస్ సి. చూసారా సి అని ఇచ్చారు. సి బై 2030. మనకి ఇండియా నుంచి 2030 కల్లా హెపటైటిస్ సిని పోగొట్టాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. దానికోసం అని చెప్పి మిషన్ ఇంద్రధనుష్. మనకి మిషన్ ఇంద్రధనుష్ అనేది మనకి 2014లో వచ్చింది. మనకి ఇంద్రధనుష్ ఎన్ని రంగులు ఉంటాయి? 7 కదా. విబ్జిఆర్ కదా, విబ్జిఆర్ కదండి. మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయి? మొత్తం 7. అలాగే మనకి ఇంద్రధనుష్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చారు. అందులో మొత్తం 7 డిసీజెస్, ఇన్ఫెక్షన్స్ వాటికి సంబంధించి వ్యాక్సిన్స్ వేసే ప్రోగ్రామ్ అనమాట ఈ ఇంద్రధనుష్ అనేది. 2014లో అయితే తీసుకొచ్చారు ఈ ఇంద్రధనుష్ని. మనకి అందులో ఒక పార్టే, మనకి అందులో ఒకటే హెపటైటిస్ బి అండి. మనకి హెపటైటిస్ బి జూలై 28న అయితే చేసుకుంటారు. ఈ మంతే కదా, ఈ మంత్లోనే కదా జరుగుతుంది. ఎస్. నెక్స్ట్ మన నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే డైరెక్ట్ టు సెల్. అసలు డైరెక్ట్ టు సెల్ ఏంటంటే ఇక్కడ న్యూస్ ప్రకారం మనకి నార్మల్గా ఏంటి, ఇప్పుడు మీరు ఒక ఫోన్ యూజ్ చేస్తున్నారు, మనకి ఒక ఏరియా ఉంది, ఇక్కడ ఒక శాటిలైట్ ఉందనుకోండి. ఈ శాటిలైట్ నుంచి రిసీవర్స్ ఉంటాయి కదా మనకి. ఫర్ సపోజ్ బిఎస్ఎన్ఎల్ కానీ జియో కానీ ఏదైనా అనుకోండి, ఇక్కడ ఒక శాటిలైట్స్ ఇక్కడ రిసీవర్స్ ఉంటాయి కదా. ఈ రిసీవర్స్ నుంచి మనకి సిగ్నల్స్ ఇలా వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మనకి స్పేస్ ఎక్స్ అనేది కొత్తగా ఒకటైతే లాంచ్ చేసింది. అదే డైరెక్ట్ టు సెల్. స్పేస్ ఎక్స్ అయితే మనకు తెలుసు కదా, ఎవరో ఎలాన్ మస్క్ గారు స్టార్ట్ చేశారు. ఆయన స్టార్ట్ చేసిన దాంట్లో దీని స్పెషాలిటీ ఏంటంటే డైరెక్ట్ టు సెల్ అన్నారు. ఇంకా డైరెక్ట్ శాటిలైట్ నుంచి ఇంకా డైరెక్ట్ వచ్చేస్తాను అనమాట మనం ఫోన్కి సిగ్నల్స్. ఇంకా డైరెక్ట్ శాటిలైట్ నుంచి రావడం వల్ల ఏంటంటే ఇంకా రిమోట్ ఏరియాస్ కూడా ఉంటాయి చూసారా, ఇంకా కొండల ప్రాంతాలు ఇలాంటి ఏరియాస్ కూడా డైరెక్ట్ సిగ్నల్ అయితే వెళ్ళిపోద్ది. అది నేను యూజ్ అనమాట. ఒకసారి న్యూస్ చూద్దాం. స్పేస్ ఎక్స్ అమెరికన్ కంపెనీ లాంచ్డ్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టార్లింక్ శాటిలైట్స్ విత్ డైరెక్ట్ టు సెల్ క్యాపబిలిటీస్. Direct to cell satellites have advanced E-Node B modem onboard that acts like cell phone tower in space. Current communication system is based on land-based tower transferring signals. It allows Starlink to deliver direct satellite broadband. ఇక్కడ చూసారా, direct satellite broadband connectivity on smartphone on anywhere on earth. ఇది కనిపిస్తుంది కదండి. ఇంకొకటి కూడా చెప్పారు, ఇట్ విల్ ఆల్సో కనెక్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డివైజెస్. అసలు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డివైజెస్ అంటే రిఫర్స్ టు నెట్వర్క్ ఆఫ్ ఫిజికల్ డివైజెస్ ఎంబెడెడ్ విత్ సెన్సర్స్, సాఫ్ట్వేర్, నెట్వర్క్ కనెక్టివిటీ, వీటన్నిటికీ రిలేటెడ్ అనమాట. ఐఓటీతో కనెక్ట్ అవుతుంది మనకి డైరెక్ట్గా. ఇంకా శాటిలైట్ నుంచి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అయితే ఇస్తుంది ఎనీవేర్ ఆన్ ఎర్త్. ఎవరు డిజైన్ చేశారు? మనకి స్పేస్ ఎక్స్ ఫస్ట్ బ్యాచ్ అయితే రిలీజ్ చేసింది స్టార్లింక్ శాటిలైట్స్ని. మనకి స్పేస్ ఎక్స్ స్టార్లింక్ ఏమేంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఎర్త్ అనుకోండి, దీనికి చుట్టూరు ఇంకా శాటిలైట్స్ చిన్న చిన్న బోల్డ్ ఉంటాయి అన్నమాట. ఇలాగ బోల్డ్ ఇంకా అవన్నీ ఒక గ్రిడ్స్ ఫామ్ చేస్తే మొత్తం ఇదంతా సిగ్నల్స్ ఇంకా ఎర్త్కి వచ్చేలాగా, అలా ఎర్త్కి రిమోట్ ఏరియాస్కి కూడా వెళ్ళేలాగా అని చెప్పేసి మనకి ఇది స్టార్ట్ చేశారు. ఏంటి? స్టార్లింక్ ప్రాజెక్ట్ని. నెక్స్ట్ న్యూస్ చూసుకుందాం. చమేలియన్ ట్రోజన్. అసలు చమేలియన్ ట్రోజన్ ఎందుకు న్యూస్లో వచ్చిందంటే, మనం చూస్తూ ఉంటాం కదా సైబర్ అటాక్స్ ఎలా వస్తాయి? ఏదో ఒక లింక్ పంపిస్తారు, ఆ లింక్ని నొక్కండి అనగానే మనకి ఫోన్లో ఈ మాల్వేర్ ఇలాంటివి డౌన్లోడ్ అయిపోతే దాని నుంచి మొత్తం ఇంకా డబ్బులు కొట్టేస్తారు. సేమ్ అలాగే ఈ ట్రోజన్ అనేది ఒక మాల్వేర్ అండి. ఇది కొత్త మాల్వేర్. ఈ మాల్వేర్ని యూజ్ చేసుకుని మనకి ఈ సైబర్ రాబరర్స్ ఉంటారు కదా, మొత్తం దుబ్బేస్తున్నారు మొత్తం అన్నీ. మనకి ఇది అంత ఫాస్ట్గా కనిపెట్టలేరు, ఎందుకంటే మనకి లెజిటిమేట్ ఆండ్రాయిడ్ యాప్స్ ఏవైతే మనము కరెక్ట్గా వాడతామంటే లీగల్గా అంతా ఓకే అనుకున్న యాప్స్ ఉంటాయి కదా, అందులో అయితే ఇది అటాచ్ అయిపోద్ది. ఈ చమేలియన్ ట్రోజన్ అనేది మనకి లీగల్ యాప్స్కి అటాచ్ అయిపోయి దాంతో మనకి తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో మనకి దీని పని కానిచ్చేస్తుంది. మనకి అసలు తెలియని కూడా తెలియదు, మొత్తం పాడైపోయే వరకు కూడా మనకి ఏం తెలియదు అనమాట. అది ఈ బ్యాక్గ్రౌండ్ ఇది రన్ అయిపోతూ లెజిటిమేట్ యాప్స్తోని అలా రన్ అయిపోతే మనం ఏదైనా డౌన్లోడ్ చేసుకున్నామంటే మనకి చూపిస్తుంది కదా యాక్సెసిబిలిటీ సర్వీస్ అని చెప్పేసి, అన్నిటికీ ఎలా అని ఉంటుంది కదా. అలా మనం ఎప్పుడైతే ఎలో ద సర్వీస్ అని నొక్కుతామో ఆ యాప్ కోసం అని చెప్పి వెంటనే ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది డిజేబుల్ చేసేస్తుంది. ఏంటి దాని వల్ల ఉపయోగం అంటే, అసలు బయోమెట్రిక్ అథెంటికేషన్ ఏంటంటే మనం ఒక ఫోన్కి ఫేస్, నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ పెడతాం కదా, ఇవన్నీ మనకి డిజేబుల్ చేసేసి అది వాడేసుకుంటుంది. అవన్నీ డిజేబుల్ చేసేసి మన ఫోన్కున్న పిన్ని ఇది దొబ్బేస్తుంది అనమాట. ఈ చమేలియన్ ట్రోజన్ అనేది మనకి ఫోన్కున్న పిన్ని ఇంకా కామ్గా సైలెంట్గా నొక్కేస్తుంది అనమాట. అలా నొక్కేసి మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదండి, మనకి క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ లాగిన్ క్రెడెన్షియల్స్, ఇంకా ఏమేమైతే ఇంపార్టెంట్ ఉంటాయో అలాంటి ఇంపార్టెంట్ ఇవన్నీ ఇది ఇంకా దొంగలించేస్తుంది అనమాట. సో దీంతో చాలా డేంజర్ అని చెప్పేసి దీనికోసం మనకి న్యూస్ అయితే వచ్చింది. ఇంతే అండి దీనికోసం. నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కిలోనోవా ఎక్స్ప్లోజన్. మనకి
ఒక టీమ్ ఆఫ్ రీసెర్చర్స్ అనే వాళ్ళు మెథడ్ని కనుగొన్నారనమాట. దేనికోసం? కిలోనోవా ఎక్స్ప్లోషన్ అని చెప్పేసి ఒక మెథడ్ని అయితే కనుక్కోవడం జరిగింది. చూద్దాం ఏంటో. A team of researchers have developed a method to model the kilonova explosion. అసలు కిలోనోవా ఎక్స్ప్లోషన్ అంటే ఏంటో చూద్దాము. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా బ్లాస్ట్ అయిందంటే మనకి చాలా బ్రైట్గా వైట్గా ఒక లైట్ వస్తుంది కదా, అలాగే ఇక్కడ ఇది బ్లాస్ట్ అయినప్పుడు అంటే బ్రైట్ బ్లాస్ట్ అవుతుంది అనమాట. బ్లాస్ట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ బ్లాస్ట్ అవుతుందంట. దట్ హ్యాపన్స్ వెన్, అసలు ఎందుకు అవుతుంది? రెండు న్యూట్రాన్స్ ఉంటాయి అనమాట. చెప్తాను ఒకసారి. రెండు న్యూట్రాన్ స్టార్స్ ఉంటాయి. ఈ న్యూట్రాన్ స్టార్స్ కొలైడ్ అయినప్పుడు కానీ, లేదంటే ఒక న్యూట్రాన్ స్టార్ ఇంకొక మాస్ బ్లాక్ హోల్, ఈ రెండు కొలైడ్ అయినప్పుడు కానీ మనకి ఈ కిలోనోవా ఎక్స్ప్లోషన్ అనేది అయితే జరుగుతుంది అనమాట. అసలు న్యూట్రాన్ స్టార్ అంటే ఏంటంటే, ఈ స్టార్ అనేది మనకి 1.44 టైమ్స్కు పెద్దది. దేనికంటే? సన్ కంటే కూడా మనకి 1144 టైమ్స్ అయితే పెద్దదనమాట, అకార్డింగ్ టు చంద్రశేఖర్ లిమిట్. ఇది వన్ ఆఫ్ ద డెన్సెస్ట్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఏంటి? మనకి న్యూట్రాన్ స్టార్స్ ఇదొక డెన్సెస్ట్ పార్టికల్ అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా కిలోనోవా ఎక్స్ప్లోషన్ అంటే. దీనికి మించి అంత చదవాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్లో కూడా పడదండి, పెద్ద అంత ఇంపార్టెంట్ ఏం కాదు, సిలబస్లో అంత ఏం లేదు ఇది. నెక్స్ట్ ఏదో మీకు ఐడియా అని చెప్పేసాను. రివైజ్డ్ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ రూల్స్. ఇందులో మెయిన్ పాయింట్స్ చూసుకుంటే మనకి ఈ రివైజ్డ్ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ రూల్స్ వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వీళ్ళైతే లాంచ్ చేశారు. అసలు ఈ రూల్స్ దేనికోసం? మనకి ఎందుకు అని అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ట్యాబ్లెట్ ఏదో తయారు చేశారు, దీనికి కరెక్ట్గా మనం మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ యూస్ చేయాలి, ప్రోడక్ట్స్ మంచిగా వాడాలి, ఇవన్నీ వాడాలి. సో క్వాలిటీని మెయింటైన్ చేయడం కోసం అని చెప్పేసి ఈ రూల్స్ అయితే పెడతారనమాట. ఏంటో చూద్దాం ఒకసారి. అసలు ఎన్ష్యూర్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అండ్ రిక్వైర్ ప్రిమైసెస్ ప్లాంట్ ఎక్విప్మెంట్ ఫర్ ఫార్మాక్యూటికల్ ప్రోడక్ట్స్. రివైజ్డ్ రూల్స్ నోటిఫైడ్ అండర్ Schedule M of Drugs and Cosmetic Rules 1945 and will be called Drugs Amendment Rules 2003. మనకి ఇది ఏదైతే మనకి రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్లో మనకి షెడ్యూల్ M కింద మనకి డ్రగ్స్ కోసము, నెక్స్ట్ కాస్మెటిక్స్ కోసం అయితే ఉంటుందండి. దాంట్లో ఉంటాయన్నమాట మనకి వీటికి సంబంధించి. మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అయితే చేయమని చెప్తున్నారు. అంటే ఏంటి? మనకి ఇన్క్లూడ్స్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫెసిలిటీస్, దెన్ మెయింటెనెన్స్, పర్సనల్, మ్యానుఫ్యాక్చర్ కంట్రోల్, సేఫ్టీ టెస్టింగ్, స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్, మెటీరియల్, ఇంకొక ప్రోడక్ట్ తయారు చేసి దానికి ఏవైతే సదుపాయాలు కావాలో అవన్నీ మనకి చెప్తున్నారు, అంతకుమించి ఏం కాదు. మనకి వీళ్ళైతే కొన్ని చెప్పారనమాట, అవేంటి చూద్దాం ఒకసారి. ఇవేం పెద్ద ఇంపార్టెంట్ కాదు, అసలు GMP అంటే ఏంటో చూసేద్దాము, సరిపోద్ది. About GMP, ensure that products are consistently produced and controlled according to set quality standards. WHO established detailed guidelines of GMP. In India, GMP system was first incorporated in ఎప్పుడు 1988లో ఫస్ట్ ఇంకార్పొరేట్ చేశారంట. ఇందులో షెడ్యూల్ Mలో అనమాట. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్ 1945 రివైజ్డ్. ఎప్పుడు రివైజ్ చేశారు? మనకి 2008లో ఒకసారి రివైజ్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ 2023 రివైజ్డ్ ఒకటి వచ్చిందనమాట. ఇంకా దీనికోసం పెద్దగా చూసుకోవడానికి ఏం లేదు మనకి. ఇక్కడ చూసుకోవాలంటే మనకి ఇంకా అసలు కీ హైలైట్స్ ఏంటంటే, రివైజ్డ్ రూల్స్వి ఇంక్లూడ్ న్యూ కేటగిరీస్ ఆఫ్ డ్రగ్స్, కొత్త కేటగిరీస్ అయితే ఇంక్లూడ్ చేశారంట. అందులో చూసుకుంటే మనము ఫార్మాక్యూటికల్ ప్రోడక్ట్స్ కంటైనింగ్ హెజార్డియస్ సబ్స్టెన్సెస్ సచ్ యాజ్ సెక్స్ హార్మోన్స్, స్టెరాయిడ్స్, cytotoxic substances, biological products, radiopharmaceuticals, phytopharmaceuticals and investigational pharma products, clinical trials for humans. వీటన్నిటికి సంబంధించి రివైజ్డ్ రూల్స్ అయితే వదిలేరు. ఇంకా చూసుకుంటే మనకి ఇంప్లిమెంటేషన్ 6 and 12 months ఫర్ లార్జ్ మ్యానుఫ్యాక్చరర్స్. అంటే ఎంతమందికి? 250 crore టర్న్ ఓవర్ ఉన్నదానికి 6 to 12 months అయితే మనకి మ్యానుఫ్యాక్చరర్స్కి సంబంధించి ఏదో ఇచ్చారండి మనకి. 6 and 12 months ఫర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఓవర్ 250 crores అండ్ MSME లెస్ దెన్ 250 crore టర్న్ ఓవర్. వాళ్ళైతే మనకి 6 to 12 monthsలో అయితే ఇంప్లిమెంట్ చేయాలన్నమాట ఈ రూల్స్. ఇంకా చూసుకుంటే మనకి ప్రొవిజన్ ఫర్ ఇన్ఫార్మింగ్ ద లైసెన్స్ అథారిటీ అబౌట్ డ్రగ్ రీకాల్. ప్రెజెంట్లీ నో సచ్ మెకానిజం ఫర్ ఇన్ఫార్మింగ్. మనకి ప్రెజెంట్ అయితే ఏం లేదంట. అదర్ చేంజెస్ ఇంట్రడ్యూస్డ్. మనకి ఇంకా ఏమేమి చేంజెస్ ఇంట్రడ్యూస్ చేశారని చూసుకుంటే, ఫార్మాక్యూటికల్ క్వాలిటీ సిస్టమ్. ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం క్వాలిటీ కోసం అని చెప్పి. క్వాలిటీ రిస్క్ మేనేజ్మెంట్ మనకి ఎలాగ మెయింటైన్ చేయాలి, ఏంటి, ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ. కంప్యూటరైజ్ స్టోరేజ్. మనకి టాబ్లెట్స్ తయారు చేస్తే సంబరం కాదు, ఫార్మా ప్రోడక్ట్స్ అసలు ఎన్ని వదులుతున్నాము, ఎంతెంత క్వాంటిటీ ఆఫ్ కెమికల్స్ అందులో ఉన్నాయి, ఇలాంటి మొత్తం డేటా అంతా మనం మెయింటైన్ చేయాలన్నమాట. ఇదేంటి? దీనికోసం ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు. అంటే ఇంపార్టెంట్ కాదంటే ఎక్కువ కొంచెం సోది ఉంటుంది, కట్ చేసుకుని అయితే చదివేయండి. నేను చాలా వరకు అయితే చెప్పాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. మనకి ఇంకొక న్యూస్ చూసుకుంటే, ఫీస్ట్ ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్. మనకి దీని అర్థం ఏంటంటే, ఫీస్ట్ అంటే పండుగ కాదు, మనకి ఇక్కడ సైంటిఫిక్ మీనింగ్ వచ్చేసి, అసలు ఇది మెయిన్ పర్పస్ వచ్చేసి మనకి ఏదైనా ఒక
ఫర్ సపోజ్ మనకు ఒక ఆబ్జెక్ట్ తీసుకుందామండి, ఒక స్కేల్ తీసుకోండి. సపోజ్ ఈ స్కేల్ మీద ఎంత ఫోర్స్ పడితే ఇరిగిపోద్ది, ఎంత ఉంటే ఇది కాయగలదు, ఎలాంటి ఫోర్సెస్ తట్టుకుంటుంది, ఇలాంటివన్నీ అనలైజ్ చేయడానికి అని చెప్పేసి మనకి ఈ ఫీస్ట్ యూజ్ అవుతుంది అనమాట. ఒకసారి చదువుదాము. FEA Finite Element Analysis is a computerized method for predicting how a product reacts to real world forces. చూసారా మనకి అసలు ఎలా రియాక్ట్ అవుతాయి రియల్ వరల్డ్ ఫోర్సెస్ కోసం అని చెప్పేసి చెప్పారనమాట. మనకి దేంట్లో యూజ్ చేస్తారు? యూజ్ టు పర్ఫార్మ్ FEA ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఇంక్లూడింగ్ రాకెట్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, శాటిలైట్స్, బిల్డింగ్స్. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ కదా, మనకి మనీగా ఉండాలి. ఎక్కడ పడితే అప్పుడు అలా పేలిపోతే దానివల్ల మనకి యూజ్ ఉండదు. కాబట్టి ఇలాంటి వాటిలో మనకి ఫీస్ట్ అసలు దాన్ని ఎంత స్ట్రాంగ్ ఉంది, ఎంతవరకు భరించగలదు, ఈ ఫోర్స్ ఇంత టన్స్ దాని మీద పడిపోతే ఏమైపోద్ది, ఇరిగిపోద్దా, కాస్త ఇవన్నీ చూసుకుంటుంది అనమాట ఈ ఫీస్ట్ అనేది. ఇది ఒక సాఫ్ట్వేర్ అనమాట. అదొక అనాలిసిస్ చేస్తే మనకు చెప్తుంది. మనకి యాక్చువల్గా ప్రెసెంట్ అయితే ఏం లేదండి, మనకి ఫారెన్ అయితే యూజ్ చేస్తున్నాం, మనము ఫారెన్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాము. మనకి ఇప్పుడైతే మనకి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ మనకు తెలుసు కదా, ఇస్రోలో ఒక వింగ్. మనకి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడుంది? కేరళలో ఉంది. ఆ కేరళలో ఉన్న ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ మనకి దానికి ఓన్గా ఇండిజినియస్గా డెవలప్ చేసుకుందనమాట ఫీస్ట్ అని చెప్పేసి. ఈ టెక్నాలజీని మనకైతే డెవలప్ చేశారు. సో ఫార్ యూజర్స్ హ్యావ్ మోస్ట్లీ డిపెండ్ ఆన్ ఎక్స్పెన్సివ్, చాలా మనీతో కూడుకుందనమాట సాఫ్ట్వేర్ వర్షన్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి మనకి మన దగ్గర కూడా లేదు, అంత కాస్ట్లీ అయినా సరే ఫారెన్ నుంచి మనం తీసుకున్నాము. VSS విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం, కేరళ ఈజ్ ద లీడ్ సెంటర్ ఆఫ్ ఇస్రో రెస్పాన్సిబుల్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ. మనకి ఇక్కడైతే మనకి డెవలప్ చేసింది వీళ్ళండి. మనకి ఇప్పుడే డెవలప్ చేశారు ఫీస్ట్ అనేదాన్ని ఇండియాలో. అంతే అండి, దీనికోసం పెద్ద ఏం లేదు. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. మనకి నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే నెక్స్ట్ న్యూస్ వచ్చేసి GSAT-20. మనకి నెక్స్ట్ న్యూస్ GSAT-20. ఈ GSAT-20 అనేది ఇండియాకి రిలేటెడ్. మనకి ఇండియా ఫస్ట్ టైం స్పేస్ ఎక్స్ తెలుసు కదా, మనకి ఎలాన్ మస్క్ గారు స్టార్ట్ చేసిన రాకెట్స్, వాటిని యూజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అసలు ఈ GSAT అనేది ఈ GSAT అనేది ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ అండి. ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ మనకి ఫస్ట్ టైం స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9 ఉంది కదా, మనకి ఫాల్కాన్ 9 ఈ రాకెట్ని యూజ్ చేసుకుని అయితే మనకి అంతరిక్షంలోకి తీసుకెళ్ళి పెట్టబోతున్నారు. అసలు ఎందుకు మనం ఏమైనా అంటారా, ఎందుకు స్పేస్ ఎక్స్తో ఎందుకు యూజ్ చేయాలి, మన దగ్గర బోర్డు ఉన్నాయి కదా, ఎందుకు వాటిని యూజ్ చేయడం అని మీకు డౌట్ రావచ్చు. మన దగ్గర ఉన్నాయండి, కానీ మన దగ్గర అడ్వాన్స్డ్ ఏమున్నాయి? ఇప్పుడు ప్రెసెంట్ అడ్వాన్స్డ్ వచ్చేసి కరెంట్ రన్ అవుతుంది LVM-3. మనకి LVM-3 అనేది 4000 kgs వెయిట్ మాత్రమే మోయగలదు అనమాట. జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్కి మనకి ఆ ఏరియాకి ఆ ఆర్బిట్ దగ్గరికి మనకి ఇన్ని కేజెస్ మాత్రమే మోయగలదు, అంతకు మించి అయితే కష్టం అనమాట. ఆ టెక్నాలజీ మన దగ్గర లేదు, కానీ స్పేస్ ఎక్స్ దగ్గర అయితే ఉంది. అందుకని చెప్పి స్పేస్ ఎక్స్ హెల్ప్ ఎవరు తీసుకున్నారు? మనకి ఇస్రోలో ఒక వింగ్ ఉంది, అది మనకి ఇలాంటి కమర్షియల్ థింగ్స్ అని చూసుకుంటుంది. అంటే బయట డబ్బుల పరంగా ఏదైనా బిజినెస్ పరంగా అయితే మనకి చూసుకుంటుంది. ఈ కమర్షియల్ వింగ్ ఏంటంటే మనకి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, స్పేస్ ఎక్స్ సైన్స్ ఇస్రోకి ఇది ఒక కమర్షియల్ వింగ్ అనమాట. ఇది మనకి స్పేస్ ఎక్స్తో లింక్ అయ్యి GSAT-ని 20ని మనకైతే పంపుతుంది అంతరిక్షంలోకి. ఇదొక కమ్యూనికేషన్ శాటిలైట్. మనం ఇక్కడ చూసుకుంటే GSAT-20 రీనేమ్డ్ యాజ్ GSAT-N2 అని చెప్పేసి రీనేమ్ కూడా చేశారు. అసలు ఏంటి GSAT-M2? అసలు GSAT-20 అంటే ఏంటి? K బ్యాండ్ శాటిలైట్. ఇది గుర్తుపెట్టుకోవాలి, మన క్వశ్చన్లో అడగచ్చు. GSAT అనేది ఏ టైప్ ఆఫ్ బ్యాండ్ అని చెప్పేసి అడగచ్చు, మనం గుర్తుపెట్టుకోవాలి. K బ్యాండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనకి దీనికి వార్నర్ తయారు చేసింది, దీనికి ఫండింగ్ ఇస్తుంది, ప్రతిదీ ఎవరు చేశారు? మనకి నేషనల్ స్పేస్ ఇండియా అనమాట. వీళ్ళైతే చేశారు మనకి ఈ GSAT-ని తయారు చేయడం నుంచి మొత్తం మనీకి సంబంధించి అన్ని. ద శాటిలైట్ వెయింగ్ 470 kgs has been specifically designed to meet the demanding service needs of remote and unconnected regions. దీని స్పెషాలిటీ ఏంటంటే కమ్యూనికేషన్ని రిమోట్ ఏరియాస్ వరకు చేర్చుతుందన్నమాట. ఇందాక మనం ఒక ప్రాజెక్ట్ చూసాం కదా, స్టార్లింక్ అని చెప్పి, సేమ్ అలాగే ఇది కూడా రిమోట్ ఏరియాస్కి అయితే కనెక్ట్ అవుతుంది. కాకపోతే ఇది డైరెక్ట్ శాటిలైట్ నుంచి అయితే రాదు, స్పేస్ లింక్ లాగా. ఇది మనకి నార్మల్గా వచ్చే సిగ్నల్సే వస్తాయి. కాకపోతే ఏంటంటే రిమోట్ ఏరియాస్కి అయితే అందడం జరుగుతుంది. ఇట్ ఈస్ మచ్ హెవియర్ దెన్ లాంచ్ కెపాసిటీ ఆఫ్ ఇస్రో మోస్ట్ పవర్ఫుల్ రాకెట్. మన దగ్గర మోస్ట్ పవర్ఫుల్ రాకెట్ LVM-3 అండి. మనకి LVM-3 యూజ్ చేసుకునే కదా మొన్న రీసెంట్గా చంద్రయాన్ 3 కూడా పంపారు. అదే మన దగ్గర ఉన్న మోస్ట్ పవర్ఫుల్. క్యాన్ లాంచ్ స్పేస్ క్రాఫ్ట్ వెయింగ్ అప్ టు 4000 kg ఇంటూ జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్. మనకి 4000 kgsకి బరువు మాత్రమే మోయగలదు. కాకపోతే మనకి ఏదైతే ఈ స్పేస్ ఎక్స్కి సంబంధించి ఫాల్కాన్ 9 ఉందో అది మాత్రం మనకి గ్రేటర్ దెన్ 4000 kgs అయితే మోయగలదు. అందుకని వీళ్ళు హెల్ప్ తీసుకున్నారు. ఇంకా మనం చూసుకుంటే GSAT-20 విల్ బి ద సెకండ్ డిమాండ్ డ్రివెన్. అసలు డిమాండ్ డ్రివెన్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక కొట్టుకి వెళ్ళి ఏదో టమాటోలు కొనుక్కున్నారు అనుకోండి, టమాటోలు కొనుక్కొని వచ్చారు, కొట్టుకెళ్ళి టమాటోలు కొనుక్కొచ్చారు. మీరు కొట్టోడికి ముందే చెప్పారనమాట, మీరు ఏదో సపరేట్ ఒక షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నారు. అంటే హోల్సేల్గా కొనుక్కొచ్చి రీటైల్గా అమ్ముదాం అనుకుంటున్నారు. రీటైల్గా అమ్ముదాము, మనం హోల్సేల్గా కొనుక్కొని వస్తే మన ఇంటి దగ్గర రీటైల్గా అమ్ముకోవచ్చు కదా అని చెప్పేసి మీరు ఏదో ప్లాన్ వేసుకున్నారు, వీడి దగ్గర కొనుక్కున్నారు.
మీరు ముందే చెప్పేశారు, బిఫోర్గా చెప్పారు. బిఫోర్ ఏం చెప్పారు, నాకు ఒక 10 కేజీలు కావాలి టొమాటోలు నేను అమ్ముకుంటానని చెప్పేసి బిఫోర్ చెప్పారు. మీరు ఏదైతే డిమాండ్ ఇచ్చారో ఆ డిమాండ్కి తగ్గట్టే వీడు తెస్తాడనమాట. దాన్ని డిమాండ్ డ్రివెన్ అంటే ముందుగానే తెలుసు, ఇన్ అడ్వాన్స్గా మీరు చెప్పేశారు. ఆడికి ముందే తెలుసు కస్టమర్, నేను 10 కేజీలు తెచ్చానంటే 10 కేజీలు డైరెక్ట్గా వెళ్ళిపోతే వీళ్ళకని చెప్పి ముందే కస్టమర్ తెలుసు. దాన్ని డిమాండ్ డ్రివెన్ అంటారు. నెక్స్ట్ ఇంకొక కైండ్ ఏంటంటే సప్లై డ్రివెన్. ఈ సప్లై డ్రివెన్ అంటే ఏంటంటే మనకి సేమ్ ఇందాక సినారియో తీసుకుంటే మనకి ఈ హోల్సేలర్ ఉన్నాడు కదా, ఈ ఎవరైతే హోల్సేలర్ ఉన్నాడో మనం రీటైల్ చేయడానికి అని చెప్పి టొమాటోలు తెచ్చుకున్నాం కదా, మనం అడిగాక మనకి 10 కేజీస్ ఇచ్చాడు. ఇది అలా కాదు, మనం ఏమీ డిసైడ్ అవ్వలేదు, ముందు ఎవరికి ఏం చెప్పలే, ఏదో కొట్టుకెళ్ళాము, ఒక 10 మంది ఉన్నారు, ఆ 10 మంది దగ్గరికి వెళ్ళి చెక్ చేసాం, ఎవరి రేట్ తక్కువ ఉంటే ఆడి దగ్గర అప్పటికప్పుడు కొనేసాం. ఇదేంటిది, ఆడి దగ్గర ఏవైతే ఉన్నాడో ఆడు అమ్ముకుంటాడు అంతే. ఇదైతే సప్లై, మనం ఏం డిమాండ్ చేయట్లేదు, దీన్ని సప్లై డ్రివెన్ అంటారు. సేమ్ అలాగే మనకి GSAT 20 అనేది డిమాండ్ డ్రివెన్ అండి. సెకండ్ డిమాండ్ డ్రివెన్, సెకండ్ అంటారు. మరి ఫస్ట్ ఏంటంటే GSAT 24 మనకి ఫస్ట్ది అనమాట. మనకి టాటా ప్లే మనం వింటాం కదా, టాటా ప్లే, డిష్ టీవీ ఇలా అంటారు కదా, డిష్ టీవీ, వీడియోకాన్ అలాంటిదే టాటా ప్లే అని చెప్పి న్యూస్లో వచ్చేది కదా. దానికి సంబంధించి సిగ్నల్స్కి సంబంధించి GSAT 24 అయితే ఆల్రెడీ లాంచ్ చేస్తారు కమ్యూనికేషన్ రిలేటెడ్. ఇప్పుడు GSAT 20 అయితే వచ్చింది. ఇది సెకండ్ డిమాండ్ డ్రివెన్. మీకు డిమాండ్ డ్రివెన్ అయితే ఆల్రెడీ మీకు చెప్పాను కదా నేను. వీళ్ళకి ఎండ్ కస్టమర్ తెలుసు ఆల్రెడీ. మనకి స్పేస్ ఎక్స్కి ఎవరికి మనము ఈ రాకెట్ తయారు చేస్తున్నామో వాళ్ళకి ముందే తెలుసు, ఎవరికి స్పేస్ ఎక్స్ వాళ్ళకి ముందే తెలుసు అనమాట. మనం ఎవరికి రాకెట్ తయారు చేస్తామని స్పేస్ ఎక్స్కి ముందే తెలుసు. దాన్ని డిమాండ్ డ్రివెన్ అంటారనమాట. వీళ్ళు అడిగారు, మమ్మల్ని పంపండి, ఇలాగ ఇది 4 కేజీల కంటే ఎక్కువ ఉంది, మా దగ్గర ఉన్న LVM3లు కెపాసిటీ అనేది సరిపోవట్లేదు, మీరు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పేసి వీళ్ళు అడిగితే ఓకే అండి అని చెప్పేసి వీళ్ళు కూడా మన దగ్గర చక్కగా మనీ తీసుకొని మన కోసం అయితే తయారు చేస్తారు. ఇక్కడ మనం చూసుకుంటే అకార్డింగ్ టు India's 2020 space sector reforms, NSIL is required to build, launch, own and operate satellites in demand driven mode. మనకి ఈ డిమాండ్ డ్రివెన్ మోడ్ అనే కాన్సెప్ట్ మనకి అకార్డింగ్ టు ఇండియాస్ 2020 స్పేస్ సెక్టర్ రిఫార్మ్స్, మనం స్పేస్లో రిఫార్మ్స్ తీసుకొచ్చాం అనమాట స్పేస్ సెక్టర్లో. దానికి తగ్గట్టుగా మనకి డిమాండ్ డ్రివెన్ అనేది మనకి ఇంట్రడ్యూస్ అయింది. నాకు ఆల్రెడీ డిమాండ్ డ్రివెన్ మనకి చెప్పేసాను కదా నేను ఆల్రెడీ మీకు. డిమాండ్ డ్రివెన్ అంటే ఏంటి, సప్లై డ్రివెన్ అంటే ఏంటి, ఇక్కడ చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ చూసుకుంటే NSIL అనేది మనకి March 2019 అయితే మనకి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కమర్షియల్ ఆర్మ్. మనకి ఇస్రో, మన శాటిలైట్స్, చంద్రయాన్, కమ్యూనికేషన్ శాటిలైట్స్ మొత్తం రీసెర్చ్ ఇవన్నీ చూసుకుంటే మనకి దీనికి సంబంధించి కమర్షియల్ ఆర్మ్ ఉంటుందండి. అదే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఇది మనకి వేరే వాళ్ళ శాటిలైట్స్, వేరే కంట్రీ యొక్క శాటిలైట్స్ని మన మనీ తీసుకొని వాళ్ళ శాటిలైట్స్ని ఇంకా స్పేస్లోకి పంపడం, ఇలాంటి పనులని చేసే పనులు ఇవన్నీ మనకి కమర్షియల్ రిలేటెడ్ అని నేషనల్ స్పేస్ ఇండియా లిమిటెడ్ అయితే చేస్తుంది. మనకి ప్రెజెంట్గా ఈ నేషనల్ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఎన్నో ఆపరేట్ చేస్తుందంటే 11 కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఇన్ ఆర్బిట్. 11 కమ్యూనికేషన్ శాటిలైట్స్ని అయితే మనకి నేషనల్ స్పేస్ ఇండియా లిమిటెడ్ అయితే ఆపరేట్ చేస్తుంది. ఇప్పుడు కూడా వచ్చింది కూడా మనకి నేషనల్ స్పేస్ ఇండియా డెవలప్ చేసింది. ఇంకెంతకు మించి పెద్ద చూసుకోవడానికి ఏం లేదు. ఇంకా నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్, స్లిమ్. ఈ స్లిమ్ అనేది ఎవరిది, జపాన్ వాళ్ళదనమాట. జపాన్ స్పేస్ ఏజెన్సీ లాంచ్ చేసింది ఈ ప్రాజెక్ట్. ఏంటి స్లిమ్, స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్. అసలు ఈ ప్రాజెక్ట్ ఏమేంటి, మనకి పిన్ పాయింట్ టెక్నాలజీ టు ల్యాండింగ్ ఆన్ మూన్. మనకి ఎగ్జాక్ట్గా ఈ మూన్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ల్యాండ్ అవ్వాలి, ఏం చేస్తే కరెక్ట్గా ల్యాండ్ అవుతుందని టెస్ట్ చేయడమే వీటి ముఖ్య ఉద్దేశం అనమాట. మనకి ఆల్రెడీ చంద్రయాన్ 2 ఫెయిల్ అయింది కదా, ఎందుకు, ల్యాండింగ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఫెయిల్ అయింది. ఇక్కడ మనకి ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అలా నెక్స్ట్ టైం జరగకూడదు, మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా మూన్ మీద ఎలా ల్యాండ్ అవ్వాలి ఇది చెక్ చేయడం కోసం అని చెప్పేసి అయితే లాంచ్ చేశారు. మనకి జపాన్ అనేది 5th కంట్రీ అనమాట లూనార్ సర్ఫేస్ రీచ్ అవ్వడం. ఫస్ట్ మనకి రష్యా, తర్వాత US, తర్వాత చైనా, ఇప్పుడు మనం ఇండియా 4th ప్లేస్ అండి. ఇప్పుడు జపాన్ 5th ప్లేస్కి వచ్చింది, మన తర్వాత జపాన్. ఇక్కడ మెయిన్గా చూసుకోవాలంటే ఈ స్లిమ్ అనేది మనకి మూన్ స్నైపర్ అని కూడా పిలుస్తారు. ఇంకా చూసుకుంటే దీని ఆబ్జెక్టివ్ వచ్చేసి యాక్సలరేషన్ ఆఫ్ స్టడీ ఆఫ్ ద మూన్ అండ్ ప్లానెట్స్ యూజింగ్ లైటర్ ఎక్స్ప్లోరేషన్ సిస్టమ్స్. మనకి ఆల్రెడీ చెప్పేసాను నేను మీకు ఏ స్పేస్ ఏజెన్సీ ప్రిపేర్ చేస్తుందో. జక్సా అంటే జాపనీస్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. దీనికోసం పెద్ద చదవడానికి ఏం లేదు, అంతే. ఇంకా నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి నెక్స్ట్ కూడా అంత ఇంపార్టెంట్ కాదు, ఇవి స్పేస్కి రిలేటెడ్ అంటున్నారు, అంత ఇంపార్టెంట్ కాదంటున్నారు ఏంటని మీరు అనుకోవచ్చు. మనకి ఇండియా రిలేటెడ్ ఏదైనా వచ్చిందంటే కొంచెం బ్రీఫ్గా చూడాలి. వేరే కంట్రీస్ వచ్చినాయి అనుకుంటే కొంచెం అసలు ఎందుకు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, ఆబ్జెక్టివ్ ఏంటి, ఎయిమ్ ఏంటి, అసలు ఆ మిషన్ ఏమేంటి, ఇది సరిపోతుంది.
ఇక్కడ మనం చూసుకుంటే ఇందాక చూసుకుంటే జపాన్ వాళ్ళు రిలీజ్ చేసిన స్లిమ్, ఇక్కడ చూసుకుంటే మనకి పెరిగ్రైన్ మిషన్. ఈ పెరిగ్రైన్ మిషన్ 1 ఇది కూడా లూనార్ ల్యాండర్కి సంబంధించిందే. ఎవరు రిలీజ్ చేశారంటే నాసా వాళ్ళు రిలీజ్ చేశారు, అంటే మనకి యూఎస్ఏ వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఇండియాది కాదు, జస్ట్ ఏంటి ఎందుకు ఎలా అని చూసుకుంటే సరిపోద్ది. ఫాస్ట్గా చూసేద్దాం. ఇది నాసా లాంచ్ పెరిగ్రైన్ లూనార్ ల్యాండర్ టు ఎక్స్ప్లోర్ మూన్స్ బే ఆఫ్ స్టిక్నెస్. మనకి మూన్ యొక్క బేని మొత్తం చెక్ చేయడానికి అని చెప్పేసి దీన్ని స్టార్ట్ చేశారనమాట. ఇంకొంచెం డీప్గా చూద్దాము. మిషన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ నాసాస్ కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ ఇనిషియేటివ్. ఈ మిషన్ అనేది మనకి కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్, మనకి వేరే వేరే కంట్రీస్ ఉంటారు కదా, నాసాకి మా పేలోడ్ని మూన్ మీదకి పంపండి అంటే అప్పుడు నాసా ఏం చేస్తుంది, ఓకే అని చెప్పేసి నాసా స్పేస్ నుంచి మనకి రాకెట్ లాంచ్ చేసి నాసా పంపుతుంది అనమాట. వీళ్ళకి మనీ ఇస్తే వేరే కంట్రీ వాళ్ళు వీళ్ళు పంపుతారు. ఆ పేలోడ్ టెక్నాలజీని బిల్డ్ చేసుకోవడానికి చెప్పేసి ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది. అందులో భాగంగా విచ్ పార్ట్నర్స్ విత్ కమర్షియల్ ఎంటిటీస్ టు డెలివర్ పేలోడ్స్ టు మూన్. ఇప్పుడు చెప్పాను కదా అదే. దీని సైంటిఫిక్ గోల్ వచ్చేసి మనకి ఇది కమర్షియల్ గోల్. మనకి అసలు సైంటిఫిక్ గోల్ ఏంటి, సైంటిఫిక్ గోల్ వచ్చేసి మనకి టు అనలైజ్ లూనార్ ఎగ్జోస్పియర్. మనకి బయట ఉన్న మూన్ ఉంది కదా ఇక్కడ, మనకి ఈ మూన్ పైన ఉన్న ఏరియాని స్టడీ చేయడం కోసం, నెక్స్ట్ దీనికి ఉన్న థర్మల్ ప్రాపర్టీస్ తెలుసుకోవడం కోసం, నెక్స్ట్ అసలు హైడ్రోజన్ కంటెంట్ ఎంత ఉంది అని తెలుసుకోవడం కోసం. దీని మెయిన్ లూనార్ రెగ్యులేట్ అంటే మూన్ పైన ఉన్న ఏరియాలో అసలు ఎంత థర్మల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, థర్మల్ ప్రాపర్టీస్ ఏంటి, లేదంటే హైడ్రోజన్ కెపాసిటీ ఎంత ఉంది కంటెంట్, ఇవన్నీ తెలుసుకోవడం కోసం అంతే. మనకి ఇక్కడ బే ఆఫ్ స్టిక్నెస్ అంటే ఏంటి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఒకసారి చూద్దాం. ఈ బే ఆఫ్ స్టిక్నెస్నే మనకి సైనస్ విస్కోటిటిస్ రీజన్ అని కూడా అంటారనమాట. ఇందాక కూడా మనం చూసాం కదా స్లిమ్ని మూన్ స్నైపర్ అని ఎలా అంటారో, బే ఆఫ్ స్టిక్నెస్ దాన్ని మనకి సైనస్ విస్కోటిటస్ రీజన్ అని కూడా పిలుస్తారు. అసలు ఆ రీజన్ ఏంటి, మూన్ మీద ఉంటుంది ఆ రీజన్. అది దేనికి అడ్జసెంట్గా ఉందంటే మనకి గ్రుతీషియన్ డోమ్స్ మనకు ఉంటాయి కదా, పాట్నా డోమ్ అలాగా హిమాలయాస్లో కొన్ని డ్యూన్స్ ఉంటాయి కదా, అలాగే అక్కడ కూడా కొన్ని డోమ్స్ ఉన్నాయండి మనకి మూన్ మీద. ఆ ప్లేసెస్కి దగ్గరలో ఉండదంట ఈ బే ఆఫ్ స్టిక్నెస్. ఇక్కడ మెయిన్గా గ్రుతీషియన్ డోమ్స్ నియర్ ఓషన్ ప్రోసిలరమ్, ఓషన్ ఆఫ్ స్ట్రామ్స్, వీటికి దగ్గరగా ఉందంట. దాన్ని బే ఆఫ్ స్టిక్నెస్ అంటారంట. దాన్ని ఇంకొకలాగా సైనస్ విస్కోటిటస్ రీజన్ అని కూడా పిలుస్తారు. ఇంకా నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఓసిరిక్స్ ఎపెక్స్. ఆల్రెడీ మనకి ఒసిరిక్స్ రెక్స్ అని చెప్పేసి ముందు ఒక ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేశారు. ఈ ఒసిరిస్ రెక్స్ అంటే ఫస్ట్ అదేంటో చూద్దాం. పాతది ఒసిరిస్ అంటే ఎక్స్పాన్షన్, ఆరిజన్, స్పెక్ట్రల్ ఇంటర్ప్రిటేషన్, రిసోర్స్ ఐడెంటిఫికేషన్, సెక్యూరిటీ, రిగరెత్, ఎక్స్ప్లోరర్, మనకి ఒసిరిస్ రెక్స్. కానీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒసిరిక్స్ ఎపెక్స్ కింద అప్గ్రేడ్ అయింది. అసలు ఎందుకు అప్గ్రేడ్ అయిందో చూద్దాం. ఒసిరిక్స్ రెక్స్ మనం దేని మీదకి పంపామంటే ఆస్ట్రాయిడ్ మీదకి పంపాం. ఏ ఆస్ట్రాయిడ్, బెను అనే ఆస్ట్రాయిడ్ మీదకి అయితే పంపాం. అది శాంపుల్ తీసుకొచ్చేసి మళ్ళీ భూమి మీదకి వచ్చేసింది. మొత్తం ఇది సక్సెస్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అదే ఒసిరిక్స్కి మనకి ఇంకో పేరు పెట్టామండి, రెక్స్ తీసేసి ఎపెక్స్ అని పెట్టాము. అంటే మనం దానికి ఇంకొక పని అసైన్ చేసాము. నీకు పని అయిపోయింది, నువ్వు ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ప్రమోట్ అయ్యో, నీకు ఇంకో పని అప్ చెప్తుందని చెప్పేసి అప్ చెప్పారనమాట. ఈ ఎపెక్స్ అంటే ఏంటంటే మనకి ఎఫోసిస్, ఇదొక కైండ్ ఆఫ్ ఆస్ట్రాయిడ్. ఇందక్కడ మొన్న అయితే మనకి రెక్స్ వచ్చేసి బెనుకి చేసింది, ఈ ఎపెక్స్ వచ్చేసి మనకి ఎఫోసిస్కి అయితే చేస్తుంది. ఒకసారి చూద్దాం అసలు ఎఫోసిస్ అంటే ఏంటో. ఇట్ విల్ స్టడీ ఎఫోసిస్ వెన్ ఇట్ విల్ బి క్లోజెస్ట్ టు ప్లానెట్ ఎర్త్ 20,000 మైల్స్. మనకి 20,000 మైల్స్ దూరంలో ఉంటుందంటే అక్కడ నుంచి ఇది అబ్జర్వ్ చేస్తూ అసలు ఎఫోసిస్ ఎర్త్ వీటికి సంబంధించి ఎలా ఉంది, గ్రావిటేషన్ ఫోర్స్ ఎలా ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఎఫోసిస్ అనుకోండి, ఇది ఎర్త్ అనుకోండి, దీని మధ్యలో డిస్టెన్స్ 20,000 మైల్స్. ఇదే కొంచెం క్లోజెస్ట్ అనమాట. ఇంతకు మించి ఇంకా డిస్టెన్స్ ఉంటుంది. ఇదే ఎక్కువ అనుకుంటే ఇదే క్లోజెస్ట్, అక్కడ ఉన్న డిస్టెన్స్లో కల్లా ఇదే తక్కువ అనమాట. ఇక్కడ మనకి మెటీరియల్ ఉంటుంది కదా, ఇది అసలు దేంతో తయారు చేయబడిందంటే మనకి సిలికేట్స్, నికెల్, ఐరన్, ఈ రెండింటితో మనకి ఈ ఎఫోసిస్ అనేది అయితే తయారు చేయబడింది. ఇది మనకి ఎస్ టైప్, మనకి ఆస్ట్రాయిడ్స్లో టైప్స్ కూడా ఉంటాయి, అందులో ఎస్ టైప్ ఆస్ట్రాయిడ్ అన్నమాట మనకి ఇది. అసలు ఈ మిషన్ ఏం వచ్చేసి మనకి టు అబ్జర్వ్ ఫిజికల్ చేంజెస్ ఇన్ ఆస్ట్రాయిడ్ ఎఫోసిస్ ఇండ్యూస్డ్ బై ఎర్త్స్ గ్రావిటేషనల్ పుల్. మనకి ఫిజికల్ చేంజెస్ ఉంటాయి, మారడము, కొంచెం షేప్ ఇలా కొంచెం మారడము, లేదంటే అలా కొన్ని ఫిజికల్ చేంజెస్ ఉంటాయి అనమాట. అసలు ఎందుకు మారుతున్నాయి, ఈ ఎర్త్ గ్రావిటేషన్ పుల్ మనకి ఉంటుంది కదా, మనకి ఎర్త్ గ్రావిటేషన్ పుల్ దీని చుట్టూరు ఉంటుంది, అది దీని మీద ఎలాగ వర్క్ అవుతుంది అని చెప్పేసి మనకి స్టడీ చేయడం కోసం అని చెప్పి ఒసిరిస్ ఎపెక్స్ ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసింది నాసా. అంతే, ఇంక దీనికోసం ఏం లేదు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మన ఇండియా ప్రోగ్రామ్ అయితే కొంచెం ఇంకా డీటెయిల్గా చూడాలి. ఇది అంత పర్లేదు, సరిపోతుంది ఇంతవరకు ఎగ్జామ్ రిలేటెడ్ అయితే. మనం చూసుకున్నాం ఆల్రెడీ గ్రూప్ 1 ఏపీఎస్సీ గ్రూప్ 1 పేపర్ చెక్ చేసుకుంటే సైన్స్ అండ్ టెక్లో మనకి సింగిల్ లైన్ ఆన్సర్స్ కూడా అడిగారు. దేని నుంచి స్టార్ట్ చేశారు, ఎవరు ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా స్టార్ట్ చేశారంటే దాన్ని ఎవరు కొలాబరేట్ అయ్యారు, లేదంటే ఎవరు ఆర్గనైజ్ చేశారు, ఎవరెవరు లాంచ్ చేశారు, ఇలాంటివి ఉంటాయండి. అలాంటి సింగిల్ లైన్ బిట్స్ కూడా ఇస్తున్నాడు. సో ఇంపార్టెంటే.
వీడియో అయితే లెంత్ ఎక్కువ అయిపోయింది. ఇంకొక వీడియో అయితే నేను చేస్తాను పార్ట్ 3 కింద. మీరైతే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి సిరీస్ అయితే కంటిన్యూ చేయాలంటే నాకు ఖచ్చితంగా అయితే మీరు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేస్తానే నాకు ఇది మీకు కావాలి నాకు తెలుస్తుంది. నేనైతే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.